గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం. జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 2 లక్షల మందికి కొత్త పెన్షన్లను మంజూరు చేయడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం అనేది జరిగింది. నిన్న తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రిత్వ శాఖ ఈ ప్రకటనను జారీ చేయడం అనేది జరిగింది. ఈ కొత్త పెన్షన్ల మంజూరీ అనేది ఆ శాఖ పరిధిలోనే ఉంటుంది. ఇక్కడ ఈ 2 లక్షల కొత్త పెన్షన్లకు సంబంధించి అర్హులైనటువంటి వారి లిస్టును సెర్ప్ కార్యాలయానికి పంపించాలి అని చెప్పేసి అన్ని జిల్లాల కలెక్టర్లకు సెర్ప్ సిఇఓ గారు ఒక సర్క్యులర్ను జారీ చేయడం అనేది జరిగింది. అయితే ఆ సర్క్యులర్ జారీ చేసే సందర్భంలోనే జిల్లా కలెక్టర్లకు మౌఖికంగా కొన్ని ఆదేశాలు జారీ చేసినట్టుగా ఆఫ్ ద రికార్డులో మనకు తెలియడం అనేది జరుగుతుంది. అంటే రాతపూర్వకంగా ఆదేశాలు కాదు కానీ నోటి మాటగా కొన్ని ఆదేశాలు వారికి జారీ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఆ ఆదేశాలు ఏంటి అంటే, ఇక్కడ కొత్త పెన్షన్ల కోసము 12 లక్షల మంది దరఖాస్తు చేసుకొని కొత్త పెన్షన్లు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూడడం అనేది జరుగుతుంది. ఈ 12 లక్షల మంది ఎప్పుడు దరఖాస్తు చేసుకున్నారు అంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది. ఈ ప్రజాపాలన కార్యక్రమం అనేది 2023 జనవరిలో జరిగింది. ఆ కార్యక్రమంలో కొత్త పెన్షన్ల కోసము చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో వడపోసి అర్హులుగా 12 లక్షల మందిని గుర్తించడం అనేది జరిగింది. ఈ 12 లక్షల మందిలో నుంచే ఇప్పుడు జూన్ 2వ తారీఖున 2 లక్షల కొత్త పెన్షన్లకు అర్హులను గుర్తించాలి అని చెప్పేసి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది. అయితే 12 లక్షల మంది మొత్తం కూడా అర్హులే, కానీ ఇందులో నుంచి మళ్ళీ అర్హులను గుర్తించడం ఏంటి అంటే, ఇందులో అత్యంత పేదవారికి ప్రాధాన్యతను ఇస్తూ వికలాంగుల పెన్షన్లకు ఎవరిని గుర్తించాలి, వితంతువుల పెన్షన్లకు ఎవరిని గుర్తించాలి, ఇక్కడ వృద్ధుల పెన్షన్లకు ఎవరిని ముందు గుర్తించాలి, ఇక్కడ గీత చేనేత కార్మిక పెన్షన్లకు ఎవరికి ముందు ప్రాధాన్యతను ఇవ్వాలి అనేది మౌఖికంగా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా కొత్త పెన్షన్లలో అంటే ఈ 2 లక్షల కొత్త పెన్షన్ల జారీలో ఇక్కడ ఎవరికి ముందు ప్రాధాన్యతను ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే, వికలాంగులలో ఎవరికి ముందు ప్రాధాన్యతను ఇస్తారు, ఇక్కడ వితంతువుల్లో ఎవరికి ముందు ప్రాధాన్యతను ఇస్తారు, ఇక్కడ వృద్ధుల్లో ఎవరికి ముందు ప్రాధాన్యతను ఇస్తారు అనే విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ అంతర్నేత్ర ఛానల్ ఉన్నది ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీ మొబైల్లో రావాలి అంటే, మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే, ముందు దివ్యాంగుల పెన్షన్లకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలి అని చెప్పేసి సర్క్యులర్లో పేర్కొనడం అనేది జరిగింది. దివ్యాంగులలో మొదట ఎవరికి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చి సెలెక్ట్ చేస్తారు అంటే, వైకల్య పరంగా ఎక్కువ శాతం ఎవరికి ఉంటే వారిని ముందు సెలెక్ట్ చేయాలి అని చెప్పేసి పేర్కోవడం అనేది జరిగింది. అంటే 100కు 100% వైకల్యం ఉన్నటువంటి వారికి 90%, 80% ఈ విధంగా పర్సెంటేజీ ఉన్నటువంటి వారిని ముందు సెలెక్ట్ చేయాలి అని చెప్పేసి మౌఖిక ఆదేశాల్లో పేర్కొన్నట్టుగా మనకు తెలుస్తుంది. మరియు ఇక్కడ టెంపరరీ సర్టిఫికేట్ మరియు పర్మనెంట్ సర్టిఫికేట్ కలిగిన దివ్యాంగులు ఉంటారు. పర్మనెంట్ సర్టిఫికేట్ కలిగినటువంటి వారికే అధిక ప్రాధాన్యతను ఇచ్చి ముందు సెలెక్ట్ చేయాలి అని చెప్పేసి పేర్కొనడం అనేది జరిగింది. టెంపరరీ సర్టిఫికేట్ కలిగినటువంటి వారిని ఆ తర్వాత సెలెక్ట్ చేయాలి అని పేర్కొన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక వితంతువుల్లో ఎవరిని ముందు సెలెక్ట్ చేయాలి అంటే, వితంతువులు అందరూ అర్హులే, కానీ ఇక్కడ 10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు, 2 లక్షల మందిని సెలెక్ట్ చేయాలి. కాబట్టి ఈ వితంతువుల్లో కూడా అండర్ 14 చిల్డ్రన్స్ 14 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నటువంటి చిన్న పిల్లలు కలిగిన వితంతువులు ఎవరైతే ఉంటారో వారిని ముందు సెలెక్ట్ చేయాలి అని చెప్పేసి మౌఖిక ఆదేశాల్లో పేర్కొన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇది
సరైన నిర్ణయమే. ఈ వితంతులు చాలా మంది ఉన్నట్టయితే చిన్న పిల్లలను పోషించుకోవడానికి భర్త లేని స్త్రీలు ఇబ్బంది పడతారు కాబట్టి చిన్న పిల్లలు ఉన్నటువంటి వితంతువులను ముందు సెలెక్ట్ చేయాలి అనేది సరైన నిర్ణయమే అని మనము చెప్పవచ్చు. ఇక తర్వాత వృద్ధుల్లో ఎవరిని సెలెక్ట్ చేయాలి అంటే వృద్ధులు చాలా మంది ఉంటారు. అయితే ఈ వృద్ధాప్య పెన్షన్ కు సెలెక్ట్ చేయాలి అంటే వయసు ఎంత ఉండాలి అంటే గత ప్రభుత్వము 57 సంవత్సరాలు నిండినటువంటి వారికి పెన్షన్లను ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఈ ప్రభుత్వం కూడా 57 సంవత్సరాలు నిండినటువంటి వారికే ఈ వృద్ధాప్య పెన్షన్లను ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు చెప్పినట్టుగా ఎక్కువ దరఖాస్తులు ఉన్నాయి, తక్కువ మందిని సెలెక్ట్ చేయాలి కాబట్టి ఈ ఓల్డేజ్ పెన్షన్లలో కూడా ఇక్కడ వయసు ఎక్కువగా ఉన్నటువంటి వారిని ముందు సెలెక్ట్ చేయాలని సూచించడం అనేది జరిగింది. అంటే 57 సంవత్సరాలు దాటి 70 సంవత్సరాలు కానీ 65 సంవత్సరాలు కానీ 60 సంవత్సరాలు కానీ వయసు ఉన్నటువంటి వృద్ధులను ముందు సెలెక్ట్ చేసి ప్రాధాన్యతను ఇవ్వాలి అని చెప్పేసి పేర్కోవడం అనేది జరిగింది. ఆ తర్వాతనే 57 సంవత్సరాలు నిండినటువంటి వారిని పరిగణలోకి తీసుకోవాలి అని పేర్కొన్నారు. ఇక గీత కార్మిక పెన్షన్, చేనేత కార్మిక పెన్షన్లలో కూడా ఇక్కడ వృత్తిరీత్యా ఇక్కడ చేనేత వృత్తిని చేపడుతున్నటువంటి వృత్తిదారులకే మరియు గీత వృత్తిని చేపడుతున్నటువంటి వృత్తిదారులనే ఎంపిక చేయాలని స్పష్టంగా పేర్కొన్నట్టు తెలుస్తుంది. ఒక నెల క్రితము చాలా జిల్లాల్లో చేనేత మరియు గీత కార్మికుల పెన్షన్ల విషయంలో ఇక్కడ అనేకమైనటువంటి ఫిర్యాదులు రావడం అనేది జరిగింది. ఈ గీత చేనేత కార్మికుల పెన్షన్లలో కూడా ఇక్కడ గీత కార్మికులు కానటువంటి వారు, చేనేత కార్మికులు కానటువంటి వారు ఇక్కడ ఆయా కార్పొరేషన్ల నుంచి నకిలీ సర్టిఫికేట్లను తీసుకొచ్చుకొని పెన్షన్లు పొందుతున్నారు అని చెప్పేసి ప్రభుత్వానికి ఫిర్యాదులు రావడం అనేది జరిగింది. దానిపైన విచారణలు కూడా జరుగుతున్నాయి. దానివల్ల ఇక్కడ అసలైనటువంటి గీత కార్మికులకు, చేనేత కార్మికులకు మాత్రమే, వృత్తిని చేస్తున్నటువంటి గీత కార్మికులకు, చేనేత కార్మికులకు మాత్రమే ప్రాధాన్యతను ఇవ్వాలి అని చెప్పేసి ఆ గైడ్లైన్స్ లో పేర్కొన్నట్టు మనకు తెలుస్తుంది. ఇక తర్వాత సింగిల్ ఉమెన్స్ ఉంటారు, అంటే ఒంటరి మహిళలు. ఈ ఒంటరి మహిళల పెన్షన్ల విషయంలో కూడా ఇక్కడ సరైనటువంటి డాక్యుమెంట్స్ ఉన్నటువంటి వారినే, అంటే డైవోర్స్ సర్టిఫికేట్స్ ఉన్నటువంటి వారిని లేదా కాంపిటేటివ్ అథారిటీ నుంచి సర్టిఫికేట్ కలిగినటువంటి వారిని, వీరిలో కూడా చిన్న పిల్లలు ఉండి భర్త నుంచి విడిపోయినటువంటి మహిళలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చి సెలెక్ట్ చేయాలి అని చెప్పేసి పేర్కోవడం అనేది జరిగింది. ఇక మనకు వైద్య ఆరోగ్య పెన్షన్ల విషయంలో, బోధకాలు పెన్షన్ల విషయంలో కానివ్వండి, ఇక్కడ డయాలిసిస్ పేషెంట్ల విషయంలో కానివ్వండి, హెచ్ఐవి పేషెంట్ల విషయంలో కానివ్వండి, ఆయా సర్టిఫికేట్లు కలిగినటువంటి వారికి మాత్రమే ఈ సెలెక్ట్ చేసి సెర్ప్ కార్యాలయానికి పంపించాలి అని చెప్పేసి మౌఖికంగా ఆదేశించినట్టుగా మనకు తెలుస్తుంది. ధన్యవాదాలు.